పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తీరుపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు తొలి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ నేతలని ఇబ్బందులు పెడుతూ కొత్త వారిని టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములపాటి అజయ్ కుమార్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ కొంతమందిని నెత్తిన పెట్టుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్నీ మేమే, జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ, ప్రజల్ని పక్కకు దోవ పట్టిస్తూ, మీడియా వారిని కూడా పక్క ద్రోవ పట్టిస్తూ ఈరోజు కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ మేము విన్నవించుకోవాల్సింది ఒకటే, జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో, రౌడీయిజంలో, రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్రస్థాయిలో తీసుకోపోయిన వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ మీటింగ్లో కూర్చొని ఉన్నారండి. ఈరోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ, వాళ్ళు ఎవరూ కాదు, మేమే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని, మాకు మేమే అన్నీ అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూయిపిచ్చే దానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చూస్తున్నాం జనసేనలో ఒక అంతర్గత విభేదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏం జరుగుతోంది? నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో అంతర్గత పోరు ఒక్కసారిగా పట్టబయలైంది. అదేవిధంగా ఈ యొక్క జనసేనలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా ఒక్కసారిగా పగ్గుమన్నాయి. ఏదైతే టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ తీరు పైన నెల్లూరు జిల్లా జనసేన విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. తొలి నుంచి తాము జనసేన పార్టీని నమ్ముకొని కూటమి ప్రభుత్వం గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంటే మధ్యలో వైసీపీ నుంచి కొత్తగా వచ్చినటువంటి వారికి వేములపాటి అజయ్ కుమార్ కొంతమంది వ్యక్తులను ప్రోత్సహిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నెల్లూరు నగరంలోని ఒక కళ్యాణ మండపంలో జనసేన నెల్లూరు జిల్లా నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీరితో పాటు డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పలువురు కార్యకర్తలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. అయితే తొలి నుంచి జనసేన పార్టీ కోసం తామంతా కష్టపడి పనిచేస్తున్నామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తామందరినీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత జిల్లాలోకి వచ్చినటువంటి యొక్క అజయ్ కుమార్ కొత్త వ్యక్తులను ప్రోత్సహిస్తూ జనసేనలో ఇన్ఛార్జీలు ఎవరూ లేరు అంటూ తమను కించపరుస్తున్నారని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి జనసేన ఇన్ఛార్జీలు ఎవరికి ఏ పని చేయొద్దని చెప్పి నేరుగా చెప్పడం కూడా దారుణం అని చెప్పి కూడా వారు అనడం జరిగింది. మరోపక్క వేములపాటి అజయ్ కుమార్ పైన ఇప్పటికే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పి కూడా వారు పేర్కొనడం జరిగింది. అయితే ఆ అజయ్ కుమార్ నెల్లూరు జిల్లాపై పెత్తనం చెలాయిస్తూ ఒక్కొక్క నియోజకవర్గంలో అనధికారికంగా ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేస్తూ పార్టీకి తొలి నుంచి పనిచేస్తున్నటువంటి వారిని తీవ్రంగా ఇబ్బందులకు పెడుతున్న విషయం అధిష్టానానికి ఇప్పటికే పలుమార్లు ఈ యొక్క నేతలంతా కూడా ఫిర్యాదు చేశారని కూడా చెప్పడం జరిగింది. అయినా అజయ్ కుమార్ తీరు మారడం లేదని ఈ క్రమంలో ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ యొక్క అంశం పైన కూడా రాష్ట్ర అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా ఎంతో
ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకైతే వేములపాటి అజయ్ కుమార్ గాని ఆయన వర్గం గాని ఇంతవరకైతే స్పందించినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి అంశం పైన కూడా ఆసక్తి నెలకొని ఉంది సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.